ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా ప్రారంభమైన ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే పత్తిపాటి. చిలకలూరిపేటలో సందడి చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి. విజయ్ భాస్కర్ థియేటర్ లో టెలికాస్ట్ అవుతున్న మన శంకర్ వరప్రసాద్ గారి చిత్రం చూసిన డైరెక్టర్. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాలు, 2 తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. అనారోగ్య బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ అందించిన ఎమ్మెల్యే. ఆపద సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం పడుతుందన్న ఎమ్మెల్యే. చిలకలూరిపేట నియోజకవర్గంలో అనారోగ్య బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలువురు నాయకులు హాజరయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పల్నాడుగడ్డపై పౌరుషం ఉప్పొంగింది. చిలకలూరిపేట నియోజకవర్గ కేంద్రంలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన మరియు అందాల పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ తెలుగు రాష్ట్రాల రైతాంగ సంస్కృతిని, పశు సంపద గొప్పతనాన్ని చాటి చెబుతోంది. అట్టహాసంగా ప్రారంభోత్సవం. ఈ పోటీలను మంత్రులు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. పలు జిల్లాల నుండి తరలివచ్చిన రైతులతో చిలకలూరిపేట జనసంద్రమైంది. కార్యక్రమ వేదిక వద్ద ఏర్పాటు చేసిన భారీ స్వాగత ద్వారాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మరియు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఫ్లెక్సీలతో పసుపు వర్ణ శోభితంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దాదాపు 10 జిల్లాల నుండి రైతులు తమ మేలుజాతి ఎడ్లతో ఈ పోటీలకు విచ్చేశారు. ఈ నెల 23వ తేదీ వరకు వివిధ కేటగిరీల్లో ఈ ప్రదర్శనలు కొనసాగనున్నాయి. విజేతలకు భారీ నగదు బహుమతులతో పాటు జ్ఞాపికలను అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వ్యవసాయం మరియు పాడి పరిశ్రమపై రైతులకు ఆసక్తి పెంచేందుకే ఇటువంటి జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ రైతు పక్షపాతేనని, ఈ పోటీలు మన సాంప్రదాయాలను గౌరవించడమే కాక పశు పోషణలో రైతులకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. సందడిగా మారిన ప్రాంగణం, ఎడ్ల మెడలోని గంటల సవడులు, రైతుల కేరింతలతో పోటీ ప్రాంగణం మారుమోగుతోంది. ఓవైపు బండను లాగుతూ ఎడ్లు చూపుతున్న ప్రతాపం, మరోవైపు మేలుజాతి ఒంగోలు గిత్తెల అందాల ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం టీడీపీ ముఖ్య నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. నిమ్మకూరులో జన్మించిన వారు అఖిలాంధ్ర భాతృత్వంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గెలుపు పిలుపుగా, మేలు కొలుపుగా, మేలి మలుపుగా రైతన్నులందరినీ కూడా పిలుస్తున్నాము. రైతన్నులందరికీ పాదాభివందనం. ఎందుకంటే మీరు అన్నం పెడితే నాగేశ్వరరావు గారు, ఎర్లపాడు సీనియర్ నాయకులు నాగేశ్వరరావు గారు కొరతలు తీరుస్తున్నారు. జ్యోతి ప్రకాశం జరుగుతుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జనార్దన. అతిథులందరూ ముందుకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. వృషభాల పందేలందరికీ వచ్చిన అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ అతిథులకి సత్కారం. అందరూ ఈ పోటీలు ప్రారంభిస్తారు. తరతరాల ధ్వనుల మధ్య ఈ పోటీలు సగర్వంగా ఈ నెల 23వ తేదీ వరకు
పొద్దుమాల రవి గారు, ఎందుకంటే జగదీష్ గారికి, ఇంకా మిగతా వేదిక నిర్వహించిన పెద్దలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కూటమి నాయకులకు మంచి కార్యక్రమం గతంలో 4 సార్లు పెట్టాం. మళ్ళీ ఇప్పుడు 5వసారి పుల్లారావు గారి ట్రస్ట్ ద్వారా పెట్టడం జరిగింది. ఒక ఎద్దుల పందాలే కాకుండా పుల్లారావు గారి ట్రస్ట్ ద్వారా ఐ క్యాంపులు కానీ, మెడికల్ క్యాంపులు కానీ చాలా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. చాలా మంచి కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు. చాలా మంచిది. దాంతోపాటు ఉన్న పెద్ద పుల్లారావు గారు చెప్పారు ఒక మంచి మాట. ఆయన వ్యవసాయ మార్చిగా ఉన్నప్పుడు ఎద్దుల పందాల మీద నిషేధం ఉండేది సుప్రీంకోర్టులో. ప్రత్యేకంగా కమిటీ సభ్యుల ద్వారా దీన్ని కోర్టులో ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. చాలా మంచి పరిణామం. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, పండగ అయిపోయిన తర్వాత మనం వ్యవసాయ ఉత్పత్తులు పండించిన తర్వాత గ్రామాల్లో రైతుల సోదరులందరూ కూడా ఎద్దుల పందాలు పెట్టడం అనేది ఇవాళ నేటిది కాదు. గతంలో 40-50 సంవత్సరాల నుంచి మన రైతు సోదరులందరూ కూడా చేసిన కార్యక్రమం. కాకపోతే వాళ్ళకు కొద్దిగా కమర్షియలైజ్ అయింది. అది ఖర్చు పెరిగిపోయింది. వ్యవసాయ ఎద్దులు పెంచడం అంటే సామాన్యంగా లేదు ఇవాళ. అందుకని కొద్దిగా కమర్షియల్ అయింది. అయినా సరే పండుగ అయిపోయిన తర్వాత మన గుంటూరు, ప్రకాశం, కృష్ణా ఈ ప్రాంతంలోనే ఎక్కువ ఎద్దుల పందాలు పెడతాం. 30 నుంచి 40 పైన ఎద్దుల పందాలు పెడతా ఉంటాము. అన్ని కూడా బ్రహ్మాండం జరుగుతూ ఉంటాయి. ఏ కార్యక్రమంకైనా జనాన్ని పిలవాలి, కానీ ఒక ఎద్దుల పందాన్ని మాత్రం 1,00,000 మంది జనం వాళ్ళే వచ్చి కూర్చునే కార్యక్రమం ఏదైతే కార్యక్రమం ఎద్దుల పందాన్ని ఎక్కడ జరిగినా సరే అదో మంచి కార్యక్రమం. అది కూడా ఇవాళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30 సంవత్సరాలు మన దగ్గర నుంచి దూరం అయిపోయి చనిపోయి, ఆయన వద్దంతి సందర్భంగా ఇవాళ పెట్టడం చాలా మంచిది. ఎన్టీఆర్ గురించి మీ అందరికీ తెలియని వాళ్ళు కాదు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు. యువ కోసం పార్టీలు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఆ రోజు తెలుగువాడికి అవమానం జరిగిన పార్టీ నాయకుడు ఎవరు ఉంటే అది ఎన్టీఆర్ ఉన్నారు. ఆయన సినీ రంగంలో కానీ లేకపోతే రాజకీయ రంగంలోనే ఆయన పోటీ. ఆయనకి ఇప్పుడు దాకా కూడా ఎవరు కూడా ఆయన పోటీ వచ్చేవాళ్ళు. అలాంటి గొప్ప మహనీయుడి కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా వాళ్ళ పుల్లారావు గారు మంచి కార్యక్రమం పెట్టారు. రైతులకు సంబంధించిన కార్యక్రమం పెట్టాడు. దాంట్లో మేము అందరం కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ ఎడ్ల జతల్ని తీసుకొచ్చి ఈ పోటీల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ జాతి అంతరించిపోకుండా దీనికి ముందుకు తీసుకువెళ్ళటానికి మీరు ప్రతి క్షణము కూడా తప్పిస్తా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. మీ పిల్లల కంటే కూడా ఎక్కువగా వీటిని పెంచుతూ వాటిపైన ఖర్చు చేస్తూ ఈ జాతి అంతరించిపోకూడదు, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఒంగోలు జాతి అని మీరు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. వారందరికీ కూడా మా తరఫున ఆయన అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు దీన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళటానికి, దీనికి ఒక స్థానం కల్పించడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నించడం జరిగింది. దీన్ని ఇంకొద్దిగా ఒక అడుగు ముందుకు తీసుకెళ్తే ఇంకా బాగుంటుందనే అందరూ ఆలోచన కూడా. మహా అయితే రాష్ట్రంలో మేజర్గా పెద్దవి జరిగే ఒక 30-35 ఇటువంటి ఎడ్ల పోటీలు జరుగుతాయని పెద్దలు తెలియజేస్తా ఉన్నారు. వాటికి రాష్ట్రం తరపున ఏదో విధంగా గుర్తింపు ఇవ్వగలిగితే ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతామని అందరూ కూడా కోరటం జరుగుతోంది. తప్పకుండా మంత్రి గారు ఉన్నారు, పుల్లారావు గారు ఉన్నారు, అందరం కూడా తప్పకుండా దానికి కృషి చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఇది మీరు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. కేవలం ఎడ్ల పందాలే కాదు, మరోవైపు రైతులకు సంబంధించి కూడా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కొన్ని వేల మంది ఈ కార్యక్రమానికి విచ్చేయబోతా ఉన్నారు. వారందరికీ కూడా ఆర్గనైజర్స్ అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా మంది స్పాన్సర్స్ వచ్చారు, దీనికి స్పాన్సర్ కూడా చేయడం జరుగుతుంది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే వచ్చేవారికి ఏదో ఒకటో రెండో ఏమో అటు ఇటు కొద్దిగా లోటుపాట్లు జరిగితే కొద్దిగా చూసి చూడనట్టు వదిలేండి, అంతేకాని మరీ దాన్ని పట్టుకొని లాగకుండా. ఎందుకంటే వారు కూడా ఎంతో ప్యాషనెట్గానే ఎంతో బాగా చేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. వారిని కూడా మీరందరూ కూడా ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. మరింత వచ్చే సంవత్సరం మరింతగా పెద్దగా చేసేదానికి వారి దీనికి ఈ రోజు మన ముఖ్య అతిథి మనందరికీ ఆత్మీయులైనటువంటి ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు గుట్టిపాటి రవికుమార్ గారు చేతుల మీదుగా మన యువ పార్లమెంటేరియన్ యువ నాయకులైనటువంటి మన కృష్ణదేవరాయలు గారు చేతుల మీదుగా ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన మనం ప్రారంభించుకున్నాము. 6 రోజుల పాటు రైతాంగానికి
కన్నుల పండుగగా ఉండేటువంటి ఎడ్ల బల ప్రదర్శన. చిలకలూరుపేటకు ఒక బ్రాండ్ ఉంది, ఒక ల్యాండ్ మార్క్ ఉంది. ఎడ్ల బల ప్రదర్శన అంటే ఎక్కడా జరగనటువంటి విధంగా చిలకలూరుపేటలో అతి పెద్ద సంఖ్యలో రైతులు, రైతు కూలీలు, అన్ని వర్గాల ప్రజలు కన్నుల పండుగగా తిలకించేటువంటి ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శనని రైతులను ప్రోత్సహించేటువంటి దానికి, ఎడ్ల పట్ల ఆసక్తిని పెంపొందించుకునేటువంటి దానికి వ్యవసాయదారులకు వ్యవసాయ శాఖ తరఫున స్టాల్స్ ని ఏర్పాటు చేసి అన్ని రకాల ఒక అవగాహనని, ఆసక్తిని పెంచేటువంటి దానికి ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన మనం నిర్వహిస్తున్నాం. గతంలో తెలుగుదేశం 14లో కోసం వ్యవసాయ పంటలు పండించేటువంటి ప్రతి ఒక్కరూ పిలవకుండా వచ్చి ఒక పండుగలాగా వీక్షించేటువంటి ఈ యొక్క కార్యక్రమం. దీనికి రోజు ఇచ్చేసినటువంటి రైతులు, అన్ని వర్గాల ప్రజలు, రైతు కూలీలు అందరికీ పేరు పేరున నిన్నటి వరకు కొత్త సంవత్సరం సంక్రాంతి ముగించుకున్నాం. ఈ రోజు ఎన్టీఆర్ ఒక పండుగ. ఎన్టీఆర్ పేరు చెప్తేనే ఒక వైబ్రేషన్. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు ఎన్టీఆర్ కి. ఆ విధంగా ఆదరించేటువంటి తెలుగు జాతి వెన్నంటి ఉన్న ఎన్టీఆర్ కి ఈ రోజు ఆయన వర్ధంతి రోజు మనం ప్రారంభించుకొని యువ నాయకుడు లోకేష్ బాబు జన్మదినం వరకు ఇది కొనసాగుతుందని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడు మన యువ నాయకులు ఎడ్ల బల ప్రదర్శన జరుగుతుంది అంటే ఇక్కడున్న సాంబశివరావు గారు చాలా కీలకమని కూడా తెలియజేస్తున్నాను. ఆనాడు న్యాయస్థానం ద్వారా పోరాటం చేయటం గాని, ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చి రైతుల యొక్క ఆకాంక్ష నెరవేర్చేటువంటి దాంట్లో సాంబశివరావు గారు చనిపోయారు, మన మధ్య లేరు కానీ దామోదర్ రెడ్డి గారు. ఆ విధంగా ఈ నిర్వాహకులు చాలా మంది దీనికోసం పోరాటం చేసి న్యాయస్థానంలో దీన్ని అనుమతి పొంది ప్రభుత్వం కూడా సహకరించడం వల్లనే చంద్రబాబు గారి సహకారంతో అది సాధ్యమైందని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి పురస్కరించుకొని ఎన్టీఆర్ మెమోరియల్ జాతీయ స్థాయిలో ఒంగోలు జాతీయ ఎడ్ల బల ప్రదర్శనని 18వ తేదీ నుంచి 23 లోకేష్ బాబు కాబోయే రాష్ట్ర నాయకుడు జన్మదినం వరకు తెలుగువారి ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌములు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ ఘన నివాళులర్పించారు. తెలుగు జాతి చరిత్రలో తరగట్టు ప్రత్యేకంగా కొన్ని పుటలు లెక్కించుకున్న మహోన్నత వ్యక్తి, విశిష్ట నాయకులు, తెలుగువారి కీర్తిని దశదిశలా చాటిన నవరత్న నందమూరి తారక రామారావు సేవలు చిరకాలం తెలుగువారి గుండెలో పదిలంగా ఉంటాయని ఆయన తెలిపారు. సినీ రాజకీయ రంగాల్లో వారు సృష్టించిన చరిత్రలు లెక్కించలేనివని, వర్ణించలేనివని అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చిన మహానేత ఆయన. ముఖ్యమంత్రిగా వారు తీసుకున్న నిర్ణయాలు ఎన్నో సంచలనాలను సృష్టించాయి. మన తెలుగు జాతికి స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసిన సేవలను మరొకసారి స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ అందరూ ఎన్టీఆర్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మరి రాజశేఖర్ కోరారు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రధాన వీధులలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడానికి చిలకలూరిపేట పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడమే నిజమైన పరిష్కారమని సామాజికవేత్త మాదాసు భావన ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా ఆలోచన చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ప్రధాన వీధులు నిత్యం ట్రాఫిక్ లో చిక్కుకొని నానా అవస్థలు పడుతూ ప్రజల అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఉత్తరాదిన భారీ ఎత్తున నిర్వహించే కుంభమేళాకు ఏ మాత్రం తీసిపోని విధంగా గుంటూరులో ఏర్పాటు చేసిన సరస్ మేళా విజయవంతమైందని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. కేంద్ర మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ కృషి, ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్న ఆలోచనల వల్లే ఆల్ ఇండియా డ్వాక్రా బజార్ గుంటూరుకు తరలి వచ్చిందని ఆయన తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, స్థానిక కూటమి నాయకులతో కలిసి హౌసింగ్ బోర్డు వద్ద ఏర్పాటు చేసిన సరస్ మేళాను సందర్శించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల్ని పరిశీలించిన ఆయన వాటి తయారీ, నాణ్యత, ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్నాక్స్ తిని టీ తాగారు. బయటకు వచ్చిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు నాణ్యమైన తమ ఉత్పత్తుల్ని తక్కువ ధరకే సరస్ మేళాలో అందుబాటులో ఉంచారని పత్తిపాటి చెప్పారు.
పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో వివిధ రకాల ఉత్పత్తులు దాదాపు 500 స్టాళ్లు ఏర్పాటు చేశారన్నారు. ఇతర రాష్ట్రాల డ్వాక్రా మెప్మా మహిళల పనితీరు ఉత్పత్తుల గురించి ఈ రాష్ట్రంలో వారు తెలుసుకోవడం, ఇక్కడ ఉత్పత్తులపై వారు అవగాహన పెంచుకోవడం వల్ల స్వయం సహాయక సంఘాల వ్యవస్థ మరింత బలోపేతమవుతోందన్నారు. తొలి రోజు నుంచి ఇప్పటి వరకు సరస్సు మేళాను 12 లక్షల మంది సందర్శించినట్లు నిర్వాహకులు చెప్పారని పత్తిపాటి తెలిపారు. స్వయం సహాయక సంఘాలు నెలకొల్పిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కుతుందని, ఆయన మానస పుత్రికలైన డ్వాక్రా మెప్మా సంఘాలు జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు పొందడం నిజంగా గర్వించాల్సిన విషయమని పత్తిపాటి అభిప్రాయపడ్డారు. ఆదివారంతో సదస్సు ముగుస్తున్నందున ఇప్పటివరకు చూడని మహిళలుంటే తప్పకుండా మేళాకు హాజరు కావాలని పత్తిపాటి సూచించారు. సరస్సు మేళాలను సందర్శించిన పత్తిపాటి వెంట టీడీపీ నాయకులు నెల్లూరు సదాశివరావు, జవాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, పట్టణ మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంత అమ్ముతున్న రోజు మీ ఊళ్ళో అంతా అయిపోయింది. సరస్ ఆజీవిక మేళా గుంటూరులో ఏర్పాటు చేయటం చంద్రబాబు గారి నాయకత్వంలో పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రివర్యులు ఢిల్లీలో పెట్టాల్సినటువంటి ఈ సరస్సు మేళా గుంటూరుకు తీసుకొచ్చినటువంటి ఘనత పెమ్మసాని చంద్రశేఖర్ గారిది. దేశంలో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులు, మెప్మా గ్రూపులు ఏదైతే ఉత్పత్తులు చేస్తూ ఉన్నాయో అన్ని రకరకాలైనటువంటి ఉత్పత్తులు సామాన్యుడికి, మధ్యతరగతికి, దిగువ తరగతికి, ఉన్నతమైనటువంటి కుటుంబాలకి ఎక్కడ దొరకనటువంటి రకరకాలైనటువంటి ఉత్పత్తులు తయారు చేసి అన్ని రాష్ట్రాల నుంచి కూడా గుంటూరుకు ఫస్ట్ టైం తీసుకొచ్చి వాళ్ళ స్టాల్స్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఉత్పత్తుల్ని ఇక్కడ ఉండేటువంటి డ్వాక్రా మెప్మా వాళ్ళకి పరిచయం చేసి వారి యొక్క ఏదైతే కుల వృత్తులు కావచ్చు, డ్వాక్రా ఉత్పత్తులు కావచ్చు, రకరకాలైనటువంటి ఉత్పత్తుల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ పరిచయం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి వారికి కొన్నిటి పట్ల అనుభవం ఉంది, అవగాహన ఉంది. కొన్ని ఇంకా కొత్త రకాలు ఇతర రాష్ట్రాల్లో మెరుగైనటువంటి ఉత్పత్తులు ఇంకేమైనా ఉంటే ఈ పెట్టినటువంటి స్టాల్స్లో వారికి కూడా ఒక అవగాహన వచ్చేటువంటి దానికి ఈ యొక్క సరస్ మేళా ఉపయోగపడుతుంది. దీనికి ఈ రోజు వరకు 12 లక్షల పైబడి ఇక్కడికి రావటం ఒక మేళాలాగా జరుగుతూ ఉంది. నార్త్ ఇండియాలో కుంభమేళా ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ ఈ సరస్ మేళా కూడా పెమ్మసాని గారి ఆలోచనలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మెప్మా వాళ్ళు దీన్ని సందర్శించటం, సామాన్య ప్రజానీకం కూడా వచ్చి తక్కువ ధరలు ఉన్నాయి, కొన్ని వెరైటీలు ఇక్కడ మనకు దొరకని ఉత్పత్తులు కూడా ఉన్నాయనేటువంటిది వచ్చినటువంటి వారు చెప్పడం జరుగుతూ ఉంది. తక్కువ ధరలో దొరకని వెరైటీ కూడా, కొత్త వెరైటీ కూడా, రేర్ సెలెక్షన్ రేర్గా ఉండేటువంటి కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకంటే మన డ్వాక్రా వాళ్ళు కానీ ఇక్కడ ఉండే సామాన్యులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళలేరు, ఇక్కడ దొరకనే ఇతర రాష్ట్రాల్లో ఉంటాయి. అటువంటిది ఆ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఈ సరస్ మేళాలో ఎగ్జిబిషన్ లాగా చూపించి తక్కువ రేటుకు అందిస్తూ ఉన్నారు. ఇది మనకున్నటువంటి డ్వాక్రా వాళ్ళకి కావచ్చు, మనకున్న మెప్మా వాళ్ళకి కూడా కావచ్చు, కొత్త ఆలోచనకి ఇది శ్రీకారం కూడా చుట్టే అవకాశం ఉంది. చంద్రబాబు గారికి మానసపుత్రిక అయినటువంటి డ్వాక్రా గ్రూప్స్ దేశంలో ఫస్ట్ నెలకొల్పినటువంటి ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు గారిది. దానికి ఇంకా ఒక రూపానికి మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు తీసుకురావటం జరిగింది. దీని పట్ల ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పిలవకుండానే వచ్చి దీనికి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించడం కానీ,
సరస్సు మేళ చూడాలనేటువంటి ఆతృత ప్రతి ఒక్కరిలో కలుగు చేశారు. పెమ్మసాని గారిని మరొకసారి అభినందిస్తూ రేపు ఒక్కరోజే ఉంది కాబట్టి రేపు ఇంకా 1,00,000 మందికి పైబడి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అన్ని స్టాల్స్ని సందర్శించి కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టేదానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. గుంటూరు నుంచి చిలకలూరుపేటకు వస్తుండగా బైక్ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలకు వెళ్తే చిలకలూరుపేట గుర్రాల చావడికి చెందిన అబ్దుల్ గఫార్ బైక్ పై ప్రయాణిస్తుండగా ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హైవే వద్ద డివైడర్ నుండి కొన్నాడు. దీంతో అబ్దుల్ గఫార్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ అక్కడికి హుటాహుటిన చేరుకుంది. ఈఎంటీ మాధవి, పైలట్ అల్లాబక్షు గాయపడిన వ్యక్తిని ప్రథమ చికిత్స అందించిన అనంతరం చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యాధికారి పరీక్షించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు సమాచారం. పిరంగిపురం సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాత్లూరు గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు గుంటూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలం చేరుకుని మెరుగైన వైద్యం కోసం బాధితుడిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ సినిమా దర్శకులు అనిల్ రావిపూడి తమ కుటుంబ సభ్యులతో కలిసి చిలకలూరుపేట పట్టణంలోని విజయభాస్కర్ థియేటర్ లో ప్రదర్శనమవుతున్న మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాను వీక్షించేందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిలకలూరుపేట పట్టణం పాటి మీదకు చెందిన చిరంజీవి అభిమాన కుటుంబాలు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని మా చిరంజీవికి ఎంతో అద్భుతమైన సినిమా అందించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలంటూ అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయనకు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్ములు అర్థం జరిగింది. రండి నువ్వు 1 by 1 రండి. 1 by 1 రండి. 1 by 1 సార్ మా పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయండి సార్. ఫోన్ తీసుకోండి. గత కొంతకాలంగా జరుగుతున్న వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన వివాదానికి శనివారం సాయంత్రం తెరపడింది. కోర్టు ఆదేశాల ప్రకారం దేవస్థానం కన్యకా పరమేశ్వరి ధర్మ సంఘానికి చెందుతోందని నిర్ధారించడంతో దేవస్థాన యువ అశోక్ కుమార్ ప్రస్తుత నిర్వాహకులు శరత్ వారణాసి కుమార్ శాస్త్రి నుండి తాళాలు తీసుకుని ధర్మ సంఘానికి అప్పగించారు. ధర్మ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పసుమత్తు సూర్యప్రకాశ్రావు, రాజమూలి సూర్యారావు తాళాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ధర్మ సంఘం తరపున 100 మంది ఆర్య వయసులు పాల్గొని అమ్మవారికి జయచేలు పలికారు. అనుసరించి శ్రీయుత సింగిల్ ట్రస్టీ వారి ద్వారా 17/1/2026 సమయం సాయంత్రం 7 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ధర్మ సంఘం చిలకలూరుపేట అధ్యక్షుడు మరియు కార్యదర్శులైన పసుమత్తి వెంకట సూర్యప్రకాశ్రావు, రాచమల్లు సూర్యారావు గారులమైన మేము శ్రీ అమ్మవారికి సంబంధించిన యావత్ పూజాది కార్యక్రమాలను చేసుకోవటకు గాను ఈరోజు దేవస్థాన కార్యనిర్వహణాధికారి వారి ద్వారా శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో సంబంధించిన వస్తువులు తాళములు మేము తీసుకొని ఉన్నాము. ఈ తాళాలు అత్యుత్తమైన సరదాగా దగ్గర తీసుకొని ధర్మ సంఘం కమిటీ సభ్యులైన ప్రెసిడెంట్ గారికి అలాగే సెక్రటరీ గారికి తాళాలు అప్పచెబుతున్నాం సార్. అయిపోయింది. చిలకలూరుపేట మండలం చిలకలూరుపేట టౌన్లో వేయించేసి ఉన్న శ్రీ ఉమామహేశ్వర మరియు కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఈరోజు ఆర్యవైశ్య సంఘాలతోటి మా దేవాదాయ శాఖ అర్చక స్వాములతో చిన్న మీటింగ్ ఏర్పాటు చేశామండి. దానికి కారణం ఏంటంటే గత కొంతకాలంగా ఇక్కడ కొన్ని వివాదాలు నడుస్తున్నాయి. కన్యకా పరమేశ్వర అమ్మవారి విషయంలో కోర్టులో కొన్ని కేసులు నడుస్తున్నాయండి. ఆ కేసులన్నీ కూడా
గౌరవ హైకోర్టు వారు కొట్టివేయడం జరిగింది. ఆ కేసు కోర్టులో కేసులు వచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు మేము మా అర్చక స్వామి శరత్ కుమార్ దగ్గర నుంచి కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం సంబంధించిన తాళం చేతులు తీసుకొని చిలుకూరుపేట పట్టణ ఆదివాసీ ధర్మ సంఘం వారికి కన్నికా పరమేశ్వర అమ్మవారి ధర్మ సంఘం వారికి వాడేటువంటి ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారికి ఈ తాళాలు తీసుకొని అప్పగించామండి. ఈరోజు రేపటి నుంచి యథావిధిగా అమ్మవారి కార్యక్రమాలు ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలను కూడా కన్నికా పరమేశ్వర అమ్మవారి ధర్మ సంఘం వారు నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఉత్సవాలు కానీ పండుగలు కానీ నిత్య పూజలు కానీ వాళ్ళ అమ్మవారికి సంబంధించి నిత్య పూజలు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకుంటారండి. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరూ కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఇవి SS న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.